ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫస్ట్ బార్ వచ్చేస్తే రెడ్ కలర్, సెకండ్ బార్ వచ్చేస్తే దీనికన్నా హైట్ లో గ్రీన్ కలర్ లో ఉండాలి. ఎన్గల్ఫింగ్ మీన్స్ స్వాలో, మింగేయడం అనమాట. అంటే ఇక్కడ మొత్తము సెకండ్ క్యాండిల్ ఏం చేసింది, రెండో క్యాండిల్ ని మొత్తం కాస్త మింగేసింది, ఏం కనిపించకుండా అయిపోయింది. అందుకే ఎంగల్ఫింగ్ అని చెప్పేసి ఇవాళ జపాన్ లో దానికి నేమ్ ఇవ్వడం జరిగింది. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లో ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్ లో ఉండాలి. ఇది స్మాల్ గా ఉంటే బెటర్. ఏం లేదు, నథింగ్ బట్ మనం ఇంతకుముందు తీసుకున్న హరామికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. సెకండ్ క్యాండిల్ లాంగ్ బుల్లిష్ ఉండాలి. ఎంత బుల్లిష్ ఉంటే అంత బెటర్, లాంగ్ బుల్లిష్ ఉండాలి. ఈ ప్యాటర్న్ కూడా అపియర్స్ ఇన్ డౌన్ ట్రెండ్ ఆఫ్టర్ ఏ కంటిన్యూవేషన్ బేరిష్ వచ్చిన తర్వాత బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ డే క్యాండిల్లో మనం ఎంటర్ కావాల్సిన అవసరం ఉంటుంది. డౌన్ ట్రెండ్ లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఇట్ ఫార్మ్స్ బాటమ్ ఆఫ్ ది చార్ట్. ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ అక్కడ కూడా అదే. సెకండ్ క్యాండిల్ ఓపెన్స్ ఎట్ గ్యాప్ డౌన్. నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే ఇది ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ అయ్యేది గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి. ఇక్కడ క్లోజ్ అయింది, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ, ఓపెన్ ఎక్కడ అయింది, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి. సెకండ్ క్యాండిల్ ఓపెన్ ఎట్ గ్యాప్ డౌన్. ఫస్ట్ క్యాండిల్ బాడీ ఈ స్మాల్, ఇట్ సీమ్స్ గుడ్, ఇంతకుముందు సేమ్ దాని లాగానే. సెకండ్ క్యాండిల్ క్లోజ్ అబౌవ్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్. క్లోజ్ అనేది నెక్స్ట్ ఈ క్యాండిల్ ఇది కంటిన్యూ ఏమన్నామంటే డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాబట్టి ఈ రెండు క్యాండిల్ స్టిక్ కలిస్తే ఎంగల్ఫింగ్ ఏర్పడ్డది. అంటే టోటల్ ఇది అయిపోవాలి. ఇది డే క్యాండిల్ తీసుకుంటే డే క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి. ఎలా క్లోజ్ కావాలంటే ఇది క్లోజ్ కన్నా అబౌవ్ ఉండాలి, లేదా క్లోజింగ్ కన్నా, ఇది క్లోజింగ్ కన్నా దీని క్లోజింగ్ అనేది అబౌవ్ ఉండాలి. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లో ఫస్ట్ డే వన్ క్యాండిల్ కన్నా క్లోజింగ్ కన్నా, సారీ క్లోజింగ్ ఇక్కడ ఉంది, హైట్ కన్నా ఇది ఎక్కువ క్లోజ్ ఇక్కడ ఉండాలి, ఓపెన్ కన్నా ఎక్కువ ఉండాలి. లేదా హైట్ తీసుకోండి, ఫస్ట్ క్యాండిల్ హైట్ కన్నా సెకండ్ క్యాండిల్ హైట్ కానీ క్లోజింగ్ కానీ ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ బాడీ షుడ్ బి కంప్లీట్లీ కవర్ ద ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ మొత్తం ఈ సెకండ్ క్యాండిల్ మొత్తం కూడా మింగేసింది, మొత్తం కవర్ చేసేసింది. దెన్ ప్యాటర్న్, ఫస్ట్ క్రైటీరియా లాంగ్ బేరిష్ ట్రెండ్ లో ఉండాలి. లాంగ్ బేరిష్ ట్రెండ్ తర్వాత ఒక స్మాల్ బేరిష్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ సెకండ్ క్యాండిల్ లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ కావాలి, గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి. క్లోజింగ్ అనేది ఈ క్లోజింగ్ కన్నా, ఈ హైట్ కన్నా, దీని ఓపెన్ కన్నా హైట్ లో ఉండాలి. నెక్స్ట్ రివర్సల్ సిగ్నల్ మనకి ఇస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ 4 అవర్ చార్ట్ లో దీన్ని తీసుకుంటే రిలయన్స్ 4 అవర్ చార్ట్ లో ఫస్ట్ క్రైటీరియా, ఫస్ట్ మనది ఏంది, లాంగ్ బేరిష్ స్టాక్ కంటిన్యూ పడుతుంది, ఇక్కడ నుంచి కంటిన్యూ పడుతుంది, మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ పడింది, అంటే ఇది కంటిన్యూ టోటల్ గా బేరిష్. ఇది ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. కంపేర్ టు సెకండ్ క్యాండిల్, కంపేర్ టు ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ హైట్ లో ఉంది, చాలా పెద్దగా ఉంది. ఓపెన్ కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. నెక్స్ట్ ఎంట్రీ, ఎంట్రీ ఇక్కడ ఎన్గల్ఫింగ్ సెకండ్ క్యాండిల్ హైట్ పైన ఎంటర్ కావాలి. ఇంతకుముందు హరామిలోనేమో మనము ఫస్ట్ క్యాండిల్ హైట్ ఎక్కువ ఉంటే కాబట్టి దాని హైట్ లో ఎంటర్ అయినాము. ఇది ఎంగల్ఫింగ్ ఈ సెకండ్ క్యాండిల్ హైట్ లో మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అనేది సెకండ్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్
ప్యాటర్న్ కి ఎగ్జాంపుల్. తర్వాత ట్రెండ్, ఫుల్ ట్రెండ్, మళ్ళీ టోటల్గా అప్ ట్రెండ్ వచ్చేసింది. ఎక్కడ వరకు మనం టీపీ పెట్టుకోవచ్చు? మళ్ళీ మనకి ఏదైనా రివర్సల్ వచ్చినప్పుడు, రివర్సల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు, లేదా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చింది రివర్సల్ అవుతుంది అనుకున్నప్పుడు పొజిషనల్లో మనం ట్రేడ్ అని తీసేయచ్చు. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్, పీర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. థర్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, దాని పేరు పీర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. This conference will now be recorded. Next, third candlestick, piercing line candlestick pattern. ఇది కూడా bullish type of candlestick కి ఎగ్జాంపుల్. After long downfall, long bearish signal formation అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఈజ్ లాంగ్ బేరిష్ క్యాండిల్. ఫస్ట్ క్రైటీరియా దీంట్లో ఫస్ట్ క్యాండిల్ లాంగ్ బేరిష్ క్యాండిల్ ఉండాలి. సెకండ్ క్యాండిల్ ఆల్సో లాంగ్ క్యాండిల్, బట్ దిస్ టైం బుల్లిష్. ఫస్ట్ క్యాండిల్ ఏమో లాంగ్ బేరిష్ లో ఉండాలి, సెకండ్ క్యాండిల్ ఏమో లాంగ్ బుల్లిష్ క్యాండిల్ లో ఉండాలి. ఆ ఫార్మేషన్ మనకి ఇక్కడ ఫిగర్ లో చూపించినట్టు ఉంటుంది. సెకండ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి. ఇది ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ అయింది, గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. ద క్లోజ్ ప్రైస్ ఆఫ్ the day 2 candlestick must close above 50% of body of the day candle, first day candlestick. ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్స్ చాలా వస్తుంటాయి. అన్ని పీర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కావు. ఎందుకు కావు అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 2 క్యాండిల్స్టిక్. ఫస్ట్ క్రైటీరియా, ఫస్ట్ వచ్చేస్తేనేమో లాంగ్ బేరిష్ క్యాండిల్, సెకండ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి, లాంగ్ బుల్లిష్ లో ఓపెన్ కావాలి. లాంగ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ లో క్లోజ్ కావాలి. కానీ క్లోజింగ్ అనేది ఈ క్యాండిల్ స్టిక్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో, మిడిల్ పాయింట్ అంటే హై మైనస్ లో, సారీ హై ప్లస్ లో డివైడెడ్ బై 2 మిడిల్ పాయింట్ వస్తుంది. ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఈ ప్రీవియస్ డే 1 క్యాండిల్ మిడిల్ పాయింట్ అబోవ్ క్లోజ్ కావాలి. ఇక్కడ క్లోజ్ అయినా, ఇక్కడ క్లోజ్ అయినా, ఎక్కడ క్లోజ్ అయినా కూడా అది పీర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని అనము, అది ఇన్వాలిడ్. పీర్సింగ్ అనేది కాదు. So piercing line chart pattern is indication that the bears is closing its control and bulls are taking over it. ఎప్పుడైతే మనకు డౌన్ ఫాల్ అయిపోతుందో, డౌన్ ఫాల్ అయిపోయి రివర్సల్ వస్తుంది, నెక్స్ట్ బుల్లిష్ ప్యాటర్న్ కి రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఒక ఇండికేషన్ పీర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్. అంటే బేర్స్ వాళ్ళు అదుపు తప్పినరు, నెక్స్ట్ బుల్స్ టోటల్ మార్కెట్ ని కంట్రోల్ చేసుకోబోతున్నారు అనేది మనకు ముందే తెలుస్తుంది. The strength of this pattern is maximized if the day 2 candlesticks covers more than 50% of the bearish candlesticks formed on D1. ఇంతకు ముందు చెప్పినట్టు D1 క్యాండిల్ యొక్క 50% హైట్ పైననే క్లోజ్ కావాలి, అది ఫస్ట్ కంపల్సరీ ఉండాలి. The more it covers, more strong. ఒకవేళ ఇది ఖచ్చితంగా పైనే క్లోజ్ కావాలి, కానీ ఇంకా ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం, ఇంకా పవర్ఫుల్ ఉన్నట్టు. అంటే ఈ సెకండ్ క్యాండిల్ ఏం చెప్తుంది మనకు, టోటల్ బుల్స్ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఇంకా బుల్లిష్ లో ఉంది నడుస్తుంది. కానీ ఫస్ట్ క్యాండిల్ హైట్ మాత్రం క్రాస్ కావద్దు, అది మళ్ళీ కండిషన్. ద మోర్ ఇట్ కవర్స్ మోర్ స్ట్రాంగ్ ఇస్ ద బుల్లిష్ సిగ్నల్. ద ఫార్మేషన్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్ ఆర్ ఎ గ్యాప్ అప్ ఆన్ థర్డ్ డే కన్ఫర్మ్ దిస్ ప్యాటర్న్ రియలబిలిటీ. ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ సెకండ్ క్యాండిల్ అయిపోయింది, ఫస్ట్ క్యాండిల్ 50% హైట్ లో కానీ ఇంకా ఆ పైన కానీ క్లోజ్ అయిన తర్వాత థర్డ్ క్యాండిల్ గ్యాప్ అప్ క్యాండిల్ అయితే కనుక ఇంకా కన్ఫర్మేషన్, మోర్ కన్ఫర్మేషన్ ఉంటుంది, సిగ్నల్ తీసుకోవడానికి మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట. ఇది కర్ణాటక బ్యాంక్ లో ఒకసారి లైన్ ప్యాటర్న్ వచ్చింది, పీర్సింగ్ లైన్ ప్యాటర్న్ వచ్చింది. ఇది గూగుల్ నుంచి తీసుకున్నాం ఇది, ఈ చార్ట్ ని, ఎందుకంటే మనకు దొరకలేదు ఆ టైంలో. ట్రెండ్ మొత్తం బేరిష్ లో ఉంది, కంటిన్యూ ట్రెండ్ బేరిష్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ లాంగ్ బుల్లిష్, సెకండ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి క్లోజింగ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, ఓపెన్ ఇక్కడ అయింది, ఓపెన్ ఇక్కడ ఉంది, క్లోజింగ్ ఇక్కడ ఉంది.
ఈ క్లోజింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ బాడీ కన్నా 50% హైట్ లో క్లోజ్ అయింది. తర్వాత నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ చూడండి. థర్డ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. థర్డ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. ట్రెండ్ రివర్సల్ వచ్చింది. పీర్సింగ్ లైన్ కి ఎగ్జాంపుల్ రీసెంట్ గా D1 క్యాండిల్ టోటల్ ట్రెండ్ మొత్తం బేరిష్ లో ఉంది. ట్రెండ్ బేరిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లుండాలి కదా మన పీర్సింగ్ లైన్. ఫస్ట్ క్యాండిల్ టోటల్ లాంగ్ బేరిష్, నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. కానీ థర్డ్ డే క్యాండిల్ గ్యాప్ అప్ లో ఓపెన్ కాలేదు, కానీ స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అంటే ఇక్కడ మనకు ప్రీవియస్ లో మొత్తం చూడండి, హీరో మోటార్ కార్ రీసెంట్ చూస్తుంటే అసలు టోటల్ డౌన్ ఫాల్ లో ఉంది. ఇక్కడికి వచ్చేస్తే ఒక సపోర్ట్ జోన్ ఉంది, మనకు అర్థమైపోతుంది ఇంకా ఇది డౌన్ ఫాల్ అయ్యేటట్టు అనిపిస్తలేదు, సపోర్ట్ లో కూడా ఉంది. కాబట్టి ప్రీవియస్ డే పీర్సింగ్ లైన్ లో ప్యాటర్న్ ఓపెన్ అయింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇండికేషన్ మనకి ఇక్కడ డోజీ ఫార్మేషన్ అయింది. ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ట్రెండ్ రివర్సల్ వచ్చింది అన్నమాట.